మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు క్రొత్త నిబంధన గ్రంథములో మనం చదువుకొని ఉన్నాము. మరొకసారి మన ప్రియులు చదువుతుండగా ఈ మాటలు గమనిద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పిల్లరా, ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన దయాళుడు ఉన్నాడు. ఆయనకున్న అనేకమైన పేరులో ఒక పేరు ఏంటంటే దయామయుడు. మీరు బైబిల్ చూసి చెప్తున్నారా లేకపోతే సినిమాలు చూసి చెప్తున్నారా? మీరు చెప్పేది ఏంటి? బైబిలేనా? అయితే పర్వాలేదు. ఎందుకంటే కొన్ని ఆధారాలు చేసుకొని కూడా కొంతమంది ఆ రకంగా సంపాదిస్తూ ఉన్నారు. పిల్లలని ఎవరు ఏది అనుకున్నా యేసుక్రీస్తు అనగానే ఒక మంచి అభిప్రాయం, నమ్మినోళ్ళకే కాదు నమ్మనోళ్ళకి కూడా ఒక మంచి అభిప్రాయం. ఏమని? ఆయన దయగలిగిన దేవుడు, ఆయన దయాపరుడు. పిల్లలైనండి, దయ అనగానే చాలా విషయాల్లో దయ ఉంటుంది. దయ అనగానే చాలా విషయాల్లో కూడా దయ ఉంటుంది. పిల్లరా, ఇచ్చు పుచ్చుకునే కాడ కూడా ఏముంటుంది? ఇచ్చు పుచ్చుకునంటే నేను చెప్పేది డబ్బులు కాడ. అరే దయచేసి నా బాధ అర్థం చేసుకోరా, దయచేసుకొని నన్ను ఈ ఇబ్బందుల నుండి బయటికి తీసుకురా అని కొన్ని దయనీయమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు కూడా అలాంటి మాటలు మాట్లాడాడు. కానీ వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు దేని విషయంలో దయ కలిగి ఉన్నాడంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. యేసు ప్రభు యొక్క దయ అది ఎవరు వర్ణించలేనంత గొప్ప దయ. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆ మాట మనకు కావాలి. పిల్లలు గమనించండి. 12వ వచనం అంట, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. యేసుక్రీస్తు ప్రభువారు దయ చూపించింది ఏ విషయంలో? మన దోషముల విషయమై, మన పాపముల విషయమై. పిల్లరా, యేసుక్రీస్తు వారు దయ చూపించాడు. ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో దయ అనే మాట మనకు గుర్తించింది. కానీ యేసుక్రీస్తు వారు చూపించిన దయ దేని విషయంలోనంటే మనమేమై ఉన్నాం? దోషులమై ఉన్నాం. దోషులమైన మన పట్ల ఆయన ఏమై ఉన్నాడు? ఆయన దయ కలిగి ఉన్నాడు. పిల్లారా, దయ అనగానే, దయ కలిగి ఉన్నాడు అనగానే శిక్ష అమలుపరచడానిక, శిక్షను తొలగించడానిక? శిక్షను అమలుపరచడానిక, శిక్ష నుంచి తప్పించడానిక? దేని విషయంలో దయ? యేసుక్రీస్తు వారు మన దోషముల విషయమై ఆయన దయ కలిగి రద్దు చేయటం కాదులే కానీ, తప్పించడం కాదులే కానీ, అవన్నీ కూడా ఆయన పైన ఏం చేశాడు? వేసుకున్నాడు. పిల్లారా, రద్దు చేస్తే కుదరదు. మళ్ళా ఆలోచన చేయండి. దాన్ని ప్రభు చేసిన పని ఏంటంటే, నా బిడ్డల యొక్క దోషాలని నేనేం చేస్తాను? నేను భరిస్తాను. అది ఏ రకమైనటువంటి శిక్ష అయినా సరే దానికి నేను పూర్తిగా బాధ్యతను వహిస్తాను.
దయచేసి పిల్లలు వినండి, నా బిడ్డలు దోషాల విషయంలో నేనే పూర్తిగా పూచీకరతగా ఉంటున్నాను. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఫోటో చూసే అలవాట్లు ఏమైనా ఉంటే ఆ తలపైన ఉన్న ముళ్ళ కిరీటం చూడగానే మనకేం గుర్తుకు రావాలి? నా పట్ల ప్రభు దయ కలిగి నాకు పెట్టాల్సిన కిరీటాన్ని ఆయన పెట్టుకున్నాడని లెక్కలేసుకుందాం. ముద్దు పెట్టుకోవద్దు, దేన్ని ఫోటోని ముద్దు పెట్టుకోవద్దు పిల్లరా. ఆ ఆకర్షణ ఆ ఫోటోలో ఉన్నటువంటి అది ఒరిజినల్ కాదు, కానీ అందులో కనపడే పద్ధతులు కొంతమంది దాసులైపోతూ ఉంటారు. అదంతా కూడా మన పాపముల విషయమై యేసుక్రీస్తు వారు ఆయన దయ కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఆయన చేయి చూపిస్తున్నప్పుడు పిల్లరా ఆయన చేతిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తు కనబడుతూ ఉంటుంది. అదేంటంటే గాయం. కొంతమంది తెలియక అమాయకత్వంగా ఎలా ఉంటారంటే ఆ చేయికి తీసుకెళ్ళి పిల్లలకు ముద్దు పెడుతుంటారటగా. పిల్లరా అసలు యేసు ప్రభు ఫోటో చూస్తే అంతా ఏం చేస్తుంటారు? ఆ రకంగా ప్రేమను మనము అక్కడ కనపరుస్తూ ఉంటాం పిల్లరా. మనం అక్కడ ప్రేమను కనపరచిన పని లేదు, కానీ అందులో ఉన్నవన్నీ కూడా మనయే. అది తల మొదలుకొని, చెయ్యి మొదలుకొని, కాలు మొదలుకొని, డొక్కలో అన్నీ కూడా బైబిల్ చెప్పే మాట, ఆయన మన దోషముల విషయమై దయ కలిగి ఉన్నాడు పిల్లరా. ప్రభువు దయాళుడని మనం ఏం చేశాం? రుచి చూసాం. అందుకే కదా ప్రతి ఆదివారం మనం ఈ మాట చెప్పుకోకుండా ప్రభువుని మనం ఆరాధన చేయలేం. ప్రభువా నా పాపాల కోసం, నా దోషముల కోసం పిల్లరా 15 నిమిషాలు వాక్యం చెప్పిన ఆ మాటలే చెప్తాం. ఒక 10 నిమిషాలు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆ మాటలే చెల్లిస్తాం. ఖచ్చితంగా ఆ మాటలు చెల్లించాలి కూడా. ఇట్టి ప్రభువుని నమ్ముకొని ప్రభువు దయ వల్ల రక్షించబడ్డ మనందరిలో ప్రభువు కోరుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. మన దోషముల విషయమై దయ కలిగిన దేవుడు మన నుంచి కోరేది ఏంటి? మన నుంచి ఆయన ఆశించేది ఏంటి? చెప్పు ప్రభువా, ఏం కావాలి చెప్పు, ఏదైనా చేస్తాను అన్నట్టుగా ఉంటుంది ఒక్కోసారి మన ఫీలింగు. చెప్పు ప్రభువా, ఏదైనా చేస్తాను అన్నట్టుగా ఉంటుంది మన యొక్క ఆతురత. ఆయన ఏం చెప్తున్నాడంటే రక్షణ విషయంలో ఎదగండి అన్నాడు, అంతే. ఇంకా మన నుంచి ఆయన ఏం చేయట్లేదు, ఏమీ కొరతల్లా. మన నుంచి ప్రభువు ఏమీ కొరతల్లా, ఏమీ ఆశించట్లేదు పిల్లరా. ఒకటే మాట్లాడుతున్నాడు, మీ దోషముల విషయమై నేను దయ కలిగి మీ పాపాలకి ప్రాయశ్చిత్తార్థంగా నా ప్రాణాన్ని పెట్టి నా రక్తాన్ని ధారపోసి మీ పాపాలను కడిగాను కదా. మీరు చేయాల్సిన పని ఏంటంటే రక్షించబడ్డ మీరు రక్షణలో ఏం చేయాలి? ఎదగండి. రక్షణలో ఎదగండి. లోకంలో కాదు ఎదగాల్సింది, శరీరకంగా కాదు ఎదగాల్సింది. అవి మనం కాదనుకున్నా ఆ పనులు జరుగుతూనే ఉంటాయి. ఏవి? శరీరకంగా మనం గమనించండి, మనం కాదనకపోయినా అలాగా మనం ఎదుగుతూనే ఉంటాం. అప్పుడప్పుడు మన చుట్టాలు వస్తూ ఉంటారు పిల్లరా. కొంతమందికి కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉండి వస్తుంటారు అనమాట. రాగానే చుట్టాలు వచ్చి మాట్లాడుతుండగానే మనం ఈలోపు మన పిల్లోడి గబగబా చెమటలు ఖర్చుకుంటే క్రికెట్ ఆడి ఇంట్లోకి వస్తుంటాడనమాట. రాగానే వచ్చిన చుట్టం మోరెత్తి చూసి ఏమడిగిద్ది? ఏమడిది? ఎవరమ్మా? ఎవరు? ఎవరేందక్క? అబ్బో ఇది ఒక దీరకం. ఎవరేందక్క అంటే ఇది ఎవరంటే కొడుకు కదో హానొక్ కదో అన లాగులు వేసుకున్నప్పుడు చూశాను రా నిన్ను అంటే. ఒక్కొక్కసారి చాలా చిన్నప్పుడు చూశాను నేను, ఎంత ఎదిగిపోయేవరా నేను అసలు గుర్తుపట్టలేకపోయాను పిల్లరా. ఇంతకీ ఎవరు పెంచారు? అది పెరిగిపోతుంది అంతే పిల్లలు. ఆలోచన చేయండి, అది క్రమముగా పెరిగిపోయేది. కానీ పెరగంది ఎక్కడంటే ఇక్కడ. రక్షణ విషయంలో మనమందరం ఏం చేయాలి? ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి పిల్లరా.
అదేంటి మనం ప్రభువు నమ్ముకున్న తర్వాత రక్షణ విషయంలో ఎదగలేదంటే, ఎదగట్లేదు కాబట్టే ప్రభువు చెప్తున్నాడు. పిల్లరా, ఎదిగే పని అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఏం చేస్తారు? ఆశ్చర్యపోతారు పిల్లరా. ఏమో నాకు ఈరోజు మాత్రం భలే సంతోషంగా ఉంది. యేసుబాబు ఒక కొత్త పాట పాడి నాకు సంతోషం కలిగించాడు ఈరోజు. పిల్లలు, యేసుబాబు చాలా సంవత్సరాల తర్వాత ఒక కొత్త పాట, లేకపోతే రక్షణ నుండితివా, ఆయనకు కొన్ని పాటలు ఉంటాయి. ఇక ఇంతే పిల్లలు గమనించండి. ఇప్పుడు కూడా ఏదో తీసుకుంటాను అనుకున్నా కానీ మొత్తానికి సాయి పూర్తిగా రాకపోయినా మొత్తానికి తీసుకున్నాడు. పిల్లరా, పాడే విషయంలో రక్షణ విషయంలో ఎదగాలి, ప్రార్థన చేసే విషయంలో రక్షణ విషయంలో ఎదగాలి, దేవుని యొక్క ఆరాధన సందేశాలు ఇచ్చేలో రక్షణ విషయంలో ఎదగాలి. పిల్లరా, సందర్భాలను బట్టి సందేశాలు గంట ప్రసంగాలు వస్తుంటాయి మనకి. ఏదేమైనా చూసే కొద్దిగా సంఘస్థులు కానీ, లోకస్తులు కానీ, కుటుంబం కానీ ఎవరు మనల్ని చూసే కొద్దిగా కూడా మనలో ఏం కనపడుతుండాలి? సంవత్సరానికి సంవత్సరం ఎదుగుదల కనపడాలి పిల్లరా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము మనలో ఆ రకమైన మార్పు కనపడాలి. ప్రభువు దయాళుడని మనం రుచి చూచి ప్రభు రక్తములో పాప క్షమాపణ పొందుకొని ప్రభు బిడ్డలంగా చాలా గొప్పగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది, మనకు గొప్ప నమ్మకం ఒకటి ఉంది, మనం వెళ్ళే స్థలం ఒకటి ఉందని. అనుకున్నటువంటి ఆ స్థలానికి వెళ్ళే ముందు ఈ లోకములో మనము రక్షణ విషయంలో ఏం చేద్దాం? ఎదగాలి పిల్లరా. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అనే మాట చెప్పినప్పుడు మనము ఎదగలేదని దాని యొక్క అర్థం. ఆ లెక్కకొస్తే మనము ఎదగకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అవి మనం గమనించాలి పిల్లరా. మనము ఎదగకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎంత మంచి కూర వండినా ఒక్కొక్కళ్ళకి ఏందో అన్నం మీద అసలు మనసు బాదు, ఆకలే వేయదు. ఇప్పుడు ఆకలి వేయట్లేదంటే మనం ఆ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి? ఆరోగ్యంగా ఉన్నాడనా అనారోగ్యంగా ఉన్నారని తెలుసు కదా మనందరికీ. కామెర్లు అయినాయి, లివర్లో కొంచెం ఈ కామెర్లు అయినప్పుడు మనకేమవదు? ఆకలి అంతగా అవదు పిల్లరా. ఈ కామెర్లు ఇచ్చినప్పుడు మనకి ఆకలి అంతగా అవదు. మనం అన్నం అంతగా తినలేకపోతున్నప్పుడు మన పెద్దోళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే, వెళ్ళి కొద్దిగా చూపించుకోండి, ఎందుకు ఆకలి అవ్వట్లేదు చూపించుకోమని చెప్తుంటారు పిల్లరా. వెళ్ళాలి, వెళ్ళకపోతే కుదరతలేదని చెప్పి మనం వెళ్తాం, వైద్యులను సంప్రదిస్తాం. అలాగే రక్షణ విషయంలో మనం ఎదగాలి, ఎదగలేకపోతున్నాం. ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే దానికి కూడా కారణాలు ఉంటాయి. కామెర్లు ఉన్నప్పుడు ఆకలట్టకవదో పిల్లరా, అలాగే రక్షణ విషయంలో ఎదగలేకపోవడానికి కూడా కొన్ని కారణాలు అక్కడే చెప్పాడు. 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము 1, సమస్తమైన కపటము 2, సమస్తమైన వేషధారణ అనే మాట లేకపోయినా వేషధారణ 3, అసూయ 4, 5 రకాల అనారోగ్య పరిస్థితుల్లో ఆత్మీయంగా ఎదగటానికి ఆటంకం కలిగించే ఉన్నాయంట. ఎవరిలో? మనలో మనకి తెలియట్లా పిల్లరా. ఎవరో చెప్పాలి మనకి కామెర్లని, మనకి తెలియదు. ఎందుకంటే మన కళ్ళు మనకి కనిపించవు కదా. కామెర్లకి కళ్ళు ఎలాగుంటాయి కాబట్టి కొంత పచ్చతనం అనేది మన శరీరంలో ఉంటుంది పిల్లరా. అందుకే లోకంలో సామెతని చెబుతారు, కామెర్లోకి లోకం అంతా ఎట్టుంటుందంట పిల్లరా. అలాగా మనకు తెలియదు ఈ కళ్ళు పచ్చగా ఉన్నాయని, మనకి తెలియట్లేదు లోపల జ్వరం ఉందని, మనకు తెలియట్లేదు మనకి షుగర్ అటాక్ అయిందని, మనకు తెలియట్లేదు పిల్లరా. మనకు తెలియకుండా కొన్ని అవయవాలు డ్యామేజీ అయినాయి. అలాగే మనకు తెలియట్లేదు మనం రక్షణ విషయంలో ఎదగలేకపోతున్నాను. ఎదగలేకపోవటానికి ఈ రకమైన 5 బలమైన కారణాలు మనలో ఉన్నాయని. అందులో మొదటిది ఏంటంటే సమస్తమైన దుష్టత్వం అంట పిల్లారా. ఈ పాపాలు ఎలాగుంటాయంటే అంత బహిరంగంగా కనిపించవు. ఈ పాపాలు ఎలాగుంటాయంటే బహిరంగంగా కనిపించవు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
జలగా మన శరీరానికి పట్టింది, రక్తాన్ని చిన్నగా తాగుతుంది, కానీ మనకేం తెలియదు, అర్థమవుతుందా? మళ్ళీ చిన్న దోమ కుట్టినాయండి, దోమ పెద్దదా జలగ పెద్దదా? ఏది పెద్దది? దోమ చాలా చిన్నది, జలగ చాలా పెద్దది, కానీ అది నిదానంగా రక్తం తాగుతుంటుంది, కానీ మనకేం తెలియదు. కానీ ఇది తాగుదామని ప్రయత్నం చేసి అట్టంటే చాలు, ఏది షుగర్ పరీక్షను ఎట్ట పడుతారు చూసావా, అట్ట పడంగానే మనం జరుగుతాం చూడు ఎట్టగా. అది ఉండేదే ఇంత సరౌండ్ పెద్దగా, మనం కొట్టేది మన శరీరాన్ని డబాను కొట్టుకుంటాం మనం, అంటే బాధ కలిగిద్ది పిల్లరా. కానీ ఈ జలగ పట్టి మనకి తెలియకోకుండానే చాలా వరకు బ్లడ్ లాగేస్తూ ఉంటుంది. ఈ పాపాలు కూడా పాపాలుగా మనకి అంతగా కనపడవు, కానీ కనపడకోకుండా మనల్ని ఎదుగుదల లేకుండా చేస్తాయి అన్నమాట. సమస్తమైన దుష్టత్వం పిల్లరా. ఈ దుష్టత్వం కూడా చాలా ప్రమాదకరమైంది. దుష్టత్వము అన్నాడు, కానీ దాన్ని మనం ఎలా పోల్చుకోవచ్చు అంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కంఠస్థ. అంతే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, అదొకటే, ఇంకేమీ లేదు. దుష్టత్వం అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలా మనకేమవుతాం, మనలో ఏం దుష్టత్వం ఉందంటే, మనకేదో ఒకటి అవసరమైంది. ఇప్పుడు మనకి ఎవరు కావాలి? ఒక మంచి చెప్పాలి, ఆలోచన చెప్పేవాడు కావాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇప్పుడు మనకు ఒక ఆలోచన కావాలి, మనకు ఒక సలహా కావాలి. అందుకని ఇప్పుడు మనము ఈ సలహా కోసం ఎదుగుతాం. ఎవరిని? నువ్వు ఎవరినైనా ఎదుకు, అతడు రక్షించబడకపోతే ఆ పేరు ఎలాగుంటుంది? ఏ పేరు? దుష్టుల ఆలోచన. దేవుని ఆలోచన వేరుగా ఉంటుంది, దేవుని బిడ్డల ఆలోచన వేరుగా ఉంటుంది, అలాగే దేవుని నమ్మనుల ఆలోచన వేరుగా ఉంటుంది. అది లోకానికి బాగుంటుంది, కానీ దేవుని చట్టానికి అది బాగాదు, దేవుని వాక్యానికి అది బాగాదు, లోకానికి అది బాగానే ఉంటుంది పిల్లరా. ఇప్పుడు మనం ప్రభు దయాళుడని, ప్రభువుని మనం రుచి చూసి ప్రభువుని మనం నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక సలహా కావాలి, మనకి ఇప్పుడు ఒక ఆలోచన కావాలి. ఇప్పుడు మనకు ఆలోచన ఎవరు చెప్తారు అని అంటే, మనందరికీ తెలిసిన, ఇందాక నేను చెప్పినట్టుగా ఆయనకున్న అనేకమైన పేర్లు. ఒక పేరేంటి? దయాళుడు. రెండో పేరు చెప్పండి ఇప్పుడు. ఆలోచనకర్త. ఆయన పేరేంటంటే ఆలోచనకర్త. సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. ఆయన ఇచ్చే సలహాలు, ఆయన ఇచ్చే సూచనలు ఇలా చెప్పనా, జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి, జీవితంలో చిరస్థాయిగా నిలబడిపోతాయి పిల్లరా. కానీ అంత మంచి ఆలోచనకర్త అయిన దేవుని బిడ్డలు మనం అయినప్పటికీ కూడా మనము దేవుని దగ్గర నుంచి ఆలోచనలు, దేవుని యొక్క బిడ్డల నుంచి ఆలోచన మనం తీసుకోవడానికి బదులు మనము వేరువేరుగా ఆలోచన చేస్తాం. అప్పుడు బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, అది దుష్టుల ఆలోచన పిల్లలు. ఇది దుష్టుల ఆలోచన అన్నమాట పిల్లలు. ఎలా ఉంటుంది దుష్టుల ఆలోచన? క్రీస్తుంది పిల్లరా. దుష్టుల ఆలోచన ఎలాగుంటుంది అంటే, దైవ గ్రంథములో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. పాత నిబంధన బైబిల్ గ్రంథం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో ఏంటిది ఆలోచన చెప్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. ఎవరికి? రాజుగారికి. 127 సంస్థానాలను పరిపాలించేటువంటి గొప్ప రాజుకి ఈ హామాను ఆలోచన చెప్తున్నాడు. రాజా, నీ రాజ్య సంస్థానం అంతటిలో జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు విన్నారండి. చదివేటప్పుడు మళ్ళా చూద్దరు కానీ ఒక చెప్పేటప్పుడు ఏనండి, వాళ్ళ విధులు సకల జనుల
విధులకు వేరుగా ఉన్నాయంట. అవును, నిజమే. వారు విధులు సకల జనుల విధులకు వేరుగానే ఉంటాయి పిల్లారా. రాజుగారిని చంపటానికి 2 మనుషులు పూనుకొని ఇంకా చంపటం ఇంకా కొద్దిగా టైంలో ఉందనగా ఏమండి, ఈ వ్యక్తి పోయి ప్రాణాలకి తెగించి అడ్డుపడి ఎవరి ప్రాణాన్ని కాపాడాడు? రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ విధులు ఎలాగుంటాయి? వేరుగా ఉంటాయి. అంటే వేరుగా అంటే ఎలాగుంటాయి? ప్రాణాలు తీసేలాగుంటాయి, ప్రాణాలు పోసేలాగుంటాయా? క్రైస్తత్వం అంటే తీయటమా పోయటమా? ఏమంటే ప్రభు ప్రాణం తీస్తాడా పోతాడా? వీళ్ళ విధులు వేరుగా ఉంటుంది, సకల జాతులకి వేరుగా ఉంటాయి అంట. నిజమే, ఆయన చెప్పిన దానిలో రైటే ఉంది పిల్లరా. అదేంటంటే మాకెందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు రాజు ప్రాణం కాపాడినంత మాత్రాన మాకేమైనా ఒరిగిద్దా ఏంటి? మా బాధలు మాకుంటాయి, మా ఇబ్బందులు మాకుంటాయి. విషయం తెలిసినా కూడా పిల్లరా చాలామంది ఏం చేస్తారు? తెలియనట్టుగా పక్కకి వెళ్ళిపోతారు పిల్లరా. కానీ ఒక ఆత్మని పరలోకానికి చేర్చడంలో వీరి విధులు ఎలా ఉంటాయి? వేరుగా ఉంటాయి. అయ్యా, నీ సంస్థానంలో ఒక జాతి ఉంది, వీళ్ళ విధులు వేరుగా ఉంటాయి. నిజంగా రాజుగారి ప్రాణం కాపాడినోడు ప్రాణం తీయటానికి ఏం చేస్తున్నాడు? ఆలోచనిస్తున్నాడు పిల్లరా. నేనంటాను, ఆ జాతే రాజుగారి ప్రాణం కాపాడకపోతే 1వ అధ్యాయం చివరిలోనే రాజుగారికి సమాధి కార్యక్రమం కూడా ఏం చేసేవాళ్ళు? కట్టేసేవాళ్ళు. ఇలా చెప్పనా పిల్లరా? సమాధి. తాజ్మహల్ అంటే ఏంటిది? అంతేనా? తాజ్మహల్ అంటే సమాధి. 127 సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అంతకన్నా గొప్ప సమాధికి కట్టేసేవాళ్ళే పిల్లలు. ఆలోచన చేయండి. కానీ సమాధి కట్టుకోకుండా ఇంకా అతడు పరిపాలన చేస్తున్నాడంటే ఆ జాతి అంత మంచి జాతో, క్రైస్తవ జాతి, యేసు ప్రభు నమ్ముకున్న జాతి పిల్లరా, ప్రాణాలను కాపాడే జాతి, ప్రాణాల కోసం త్యాగాలు చేసే జాతి, ఆత్మల కోసం ఏమండి సొంత విషయాలను కూడా పక్కన పెట్టే జాతి పిల్లలు. ఏమంటావు నువ్వు? నేను ఇచ్చే ఆలోచన ఏంటంటే, మీ చేతికున్న ఉంగరం నాకు ఇస్తే నేను ఒక చట్టాన్ని తయారు చేస్తాను, ఈ జాతిని పూర్తిగా ఏం చేస్తాను? నిర్మూలన చేస్తాను అని చెప్పాడు పిల్లారా. ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా రాజుగారు ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి అధికారంతో కూడిన ఉంగరాన్ని హామానుకి ఇచ్చేశాడు. మీరు చెప్పాలి సమాధానం. ఈ జాతిని మట్టు పెట్టాలని తీర్మానం తీసుకున్న వ్యక్తి పేరు చెప్పండి. ఆ పాయింట్లోకి రావాలి మీరు. హామాను కాదు. 7వ అధ్యాయం 5-6 వచనాలు ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరుచుకున్నవాడు ఎవడో? వాడేడి? చూసారా పిల్లరా? నేనంటాను, ఒక చిన్న విషయాన్ని గురించే రాజుకి ఎంత కోపం వస్తే అసలు నీ ప్రాణాలు కాపాడేవాడినే ఇంత చేస్తున్నారంటే ఇంకా ఎంత ఉండేదో పిల్లరా. వాడేడి? ఎవరు అనగానే పేరు బయట పెట్టేసింది, ఈ హామాను. చదవండి. ఎస్తేర్, మా విరోధియగు ఆ పగవాడు. అంతే పిల్లలు, దుష్టుడైన ఈ హామాని ఏమిచ్చాడు? ఆలోచన ఇచ్చాడు పిల్లరా. ఆలోచన ఇచ్చాడు పిల్లరా. నిజంగా ఎంత ఆలోచన అయ్యా అంటే ఎంతమంది ప్రాణాలు తీయటానికి ఇతడు ఆలోచన కలిగి ఉన్నాడు పిల్లరా. రండి, మనం ముగించుకోవాలి. మనం ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ రకమైనటువంటి ఆలోచనలో మనం ఏం చేస్తాయి? ఎదగలేకుండా చేస్తాం పిల్లరా.
ఇంకోటి కూడా చదువుతున్నాం, సమస్తమైన దుష్టత్వం. పిల్లరా, దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. దుష్ట సాంగత్యము. మరలా ఇందాక ఏమనుకున్నాం? దుష్ట ఆలోచన. ఇప్పుడేంటి? ఇది దుష్ట సాంగత్యం. పిల్లరా, ఆలోచన తీసుకున్న తప్పే. చెప్పండి. సహవాసం చేసిన తప్పే. సహవాసం చేసిన తప్పే. 1 యోహాను 3:12 బైబిల్ గ్రంథంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని ఏం చేశాడు? చంపేశాడు. పిల్లారా, ఎందుకు చంపేశాడు కయ్యూని హేబేలుని? సహవాసం. ఏనండి, సహవాసం. ఏ సహవాసం? దుష్టుని సహవాసం. పిల్లారా, అక్కడేమో దుష్టుని ఆలోచన. ఈ రెండు కూడా ప్రభువు దయాళుడని రుచి చూచిన మనము చేయకూడదు. ఒకటి, దుష్టుల ఆలోచన తీసుకోకూడదు. రెండవది, దుష్టులతో సహవాసము చేయకూడదు. పిల్లలు, మరి ఎవరితో సహవాసం చేయాలి? మరలా అడుగుతున్నాను, ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేయాలా? అబ్రహాం ఎవరితో సహవాసం చేశాడు? పిల్లరా, అబ్రహాం పైనుంచి ఊడిపడలా, మనలాగే తల్లిగారి నుంచి బయటకు వచ్చాడు. మరి అబ్రహాముకు ఆ పేరు ఉన్నప్పుడు మనకెందుకు రాకూడదు ఆ పేరు? మనకెందుకు రాకూడదు ఆ పేరు? విన్నారా వాక్యం? అబ్రహాము దేవునితో సహవాసం చేసి తన తమ్ముడు కొడుకుని ఎంతవరకు ప్రాకులాడాడంటే కాపాడుకోవటంలో. తల్లి బాబు, దేవుని ప్రాణానికి ఇసుకు పుట్టించినంత పని చేశాడు. ఎవరో ఈ సంగతులు మాట్లాడిన తర్వాత పరలోకానికి ప్రభు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ప్రభువు ముందు పరలోకానికి వెళ్ళాడా, లేకపోతే అబ్రహాము ముందు తన ఇంటికి వెళ్ళాడా? కదండి. మన మందిరాలు ఎలా ఉంటాయి అంటే, అసలుకి కార్యక్రమం పూర్తి కాకోకుండానే మనం ఒక్కోసారి ఏం చేస్తాం? మనకున్న ఇబ్బందులను బట్టి. పిల్లల, అసలు అబ్రహాము ఎలా తీసుకున్న నిర్ణయం, ప్రభువు వెళ్ళిపోయేదాకా కూడా ప్రాణాన్ని ఇసికిచ్చేస్తున్నాడు. 50 నుంచి 10 దాకా వచ్చాడు పిల్లరా. 50 నుంచి 10 దాకా వచ్చాడు పిల్లరా. అర్థం చేసుకో. అంటే తన తమ్ముడు కొడుకుని కాపాడుకున్నట్లు మొత్తానికి అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ మైదానంలో నుండి లోతుని ఏం చేశాడు? తప్పించెను. కానీ కయ్యూను తన తమ్ముడైన హేబేలుని చంపుకోకుండా తప్పించుకోలేకపోయాడు. సహవాసం, దుష్టుల సహవాసం. దుష్టుల సహవాసం చేస్తే పిల్లరా, ఎవరినైనా చంపేయాలనిపించింది అంటే ఎవరినైనా చంపేయాలనిపించింది. చంపేయాలనిపించి కాదు, చంపేస్తున్నారు. మీరు చూస్తే టీవీలు, మీరు చూస్తే యూట్యూబ్లు, మీరు చూస్తే సినిమాలు అన్నీ ఏంటివి? చంపేస్తున్నారు. ఎవరు చంపుతున్నారు అయ్యా అంటే పిల్లరా, సొంతోళ్ళని ఏం చేసుకుంటున్నారు? కిరాతకంగా చంపుకుంటున్నారు. ఎవరితో సహవాసం చేస్తే జరుగుతుందంతా? ఇలాంటి సహవాసాలు చేసి మనం ఎదగాలంటే ఏమి ఎదుగుతాం చెప్పండి పిల్లలు? మనం ఏమి ఎదుగుతాం చెప్పండి? అబ్రహాము ఎదిగాడా, ఎదగలేదా? అబ్రహాము ఎదుగుదలని మనం అసలు వర్ణించలేనంత ఎదిగాడు పిల్లలు. కారణం ఏంటంటే అబ్రహాము దుష్టునితో స్నేహం చేయలా, కానీ మరలా లోతు చేశాడు. ఎవరితో? సొదొమ గొమొర్రా మనుషులు దుష్టులు. సొదొమ గొమొర్రా మనుషులు దుష్టులు. అక్కడే గుడారం వేశాడు, అక్కడ ఒక చిన్న పదవి తీసుకున్నాడు. అక్కడే గమనించండి, రచ్చబండ దగ్గర ఒక తీరపరిగా కూర్చున్నాడు పిల్లారా. పరదేశుల మధ్య ఉన్న దేవుని బిడ్డగానే ఉన్నాడు తప్ప ఎవరు సహవాసం చేయలేదు పిల్లారా. రండి, దైవ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, మనం రక్షణ విషయంలో ఎదగలేకపోవటానికి ఈ రకమైన కారణాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మనకి ఆలోచనలు కావాల్సి వస్తే
24 గంటలు దేవుని కృపాద్వారం తెరిచే ఉంటుంది పిల్లారా. నా యుద్ధకు వచ్చేవారిని, నీకు ఏదైనా సలహా కావాలంటే, నీకు ఏదైనా ఆలోచన కావాలంటే, ఏ టైంలోనైనా సరే నువ్వు ఉన్న స్థలములో ఉండి, ప్రభువా ఏంటి పరిస్థితి అంటే సరైన సమాధానమైన, ఇలా చెప్పనా, నాకు మొరపెట్టుము. ఏ టైంలోనా, నీ ఇష్టం, ఏ టైంలో సరే నాకు మొరపెట్టుము. నేను నీకు ఆలోచన ఇస్తాను, నేను నీకు సలహా ఇస్తాను. అది నీకు, నీ కుటుంబానికి భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ సలహాల ద్వారా మనం ఎదుగుదాం. ప్రభువుతో సహవాసం చేసి మనం ఎదుగుదాం. మన ఎదుగుదలకి ఆటంకాలు దేవుడు బయలుపరుస్తుండగా అలాంటివి ఉంటే త్వరగా వాటి నుంచి మనం బయటకు వద్దాం. రెండో మాట ఏమన్నాడంటే సమస్తమైన కపటం అన్నాడు పిల్లారం. సమస్తమైన కపటం. కపటం కూడా అది పెద్ద పాపంగా కనిపించదు, కానీ అది కూడా ఎట్లాగైనా ప్రమాదకరమైంది పిల్లారం. అది కూడా చాలా ప్రమాదకరమైంది. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. పాత నిబంధన బైబిల్ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. అమ్నోనునకు మిత్రుడు ఒకడున్నాడు, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు అంత మాట రాసింది చూసారా బైబిల్లో? ఎంత మాట రాశాడు చూసారా? ఎవరంటే ఇతను పిల్లరా బహు కపటం కలిగిన వాడు. మనందరికీ వరుసలు బాగా చెప్పడం వచ్చు కదా, చెప్పని చూద్దాం. వీళ్ళిద్దరు ఫ్రెండ్లు అంట. ఫ్రెండ్లు కాకుండా వీళ్ళిద్దరు ఏమవుతారు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారు పోని? ఏమండి, దావీదుకి సహోదరుడుకు షిమ్యా, దావీదు సహోదరుడు, వాళ్ళు 8 అన్నదమ్ములు. దావీదు ఒకడు, షిమ్యా ఒకడు అన్నదమ్ములు. అలాగే దావీదు కొడుకు అమ్నోను. పిల్లరా షిమ్యా కొడుకు యెహోనాదాబు. వాళ్ళిద్దరు అన్నదమ్ములైతే వీళ్ళిద్దరు అన్నదమ్ములే. మరి అమ్నోనికి ఒక పిల్లలు గమనించండి, పతనానికి దారి తీసే పరిస్థితి ఏర్పడింది. అది తెలుసుకున్నటువంటి ఈ కపటం కలిగిన యెహోనాదాబు మందలించి గద్దించి, నీ తల ఏమైనా పోయిందా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి పిల్లరా మంచి దారికి తీసుకురావాల్సింది పోయి, తాను ఏ రకంగా పూర్తిగా సర్వనాశనం కావాలో దానికి మంచి సలహా ఇచ్చినోడు ఎవరు? ఏం మాట్లాడతలా? ఏంటనక ఆయనకి అంత ఇది, అమ్నోను మీద అంత ఇది ఏంటి ఆయనకి? దావీదు మీద ఎందుకు అంత ఆయనకి? వినాలి వాక్యం. యెహోనాదాబు నాన్న దావీదు కంటే చిన్నోడా పెద్దోడా? మీరు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు అసలుకి. ఎన్నిసార్లు మనం చూసాం, ఇంకా కడసారుడు ఒకడు ఉన్నాడు అన్నాడు. ఎవరు? దావీదు. అంటే ఆ ఇంట్లో దావీదు అందరికన్నా చిన్నోడు. పిల్లరా ఈ యెహోనాదాబు నాన్న దావీదు కన్నా పెద్దోడు. మా నాన్నకి లేని రాజ్యరికం అది బయటికి లేదు, కానీ లోపలే ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి పిల్లరా, కొంతమందికి బయట పడకపోయినా మనసులో తట్టుకోలేనంత ఉంటుంది పిల్లరా, తట్టుకోలేనంత ఉంటుంది అన్నమాట. ఇది ఎప్పటి నుంచి ఉందో. కాబట్టి ఆ ఇంటి యొక్క క్షేమం కాదు, ఆ ఇంటి యొక్క పతనాన్ని కోరుకున్నాడు ఎవరు? కపటం కలిగినటువంటి యెహోనాదాబు. కపటంతో ఉన్నాడు పిల్లరా. సలహా ఇచ్చాడు, ఎంత దారుణమైన సలహా ఇచ్చాడు. అతను కాకుండా ఏ బయటోడైనా సరే ఆ సలహాలు ఎవరు పిల్లరా అంటాడు. రాజా, రాజకుమారులందరూ చనిపోయారు అనుకుంటున్నావా నువ్వు? అదేం జరగదు. ఇదంతా ఈయనకెలా తెలుసు? ఈయనే కదా సలహా ఇచ్చింది. రాజకుమారులందరూ చచ్చిపోవాలా, కేవలము అమ్నోను ఒక్కడు మాత్రమే. పిల్లారా
అబ్షాలోము అమ్నోను మాత్రమే చంపుతాడు అంతే. ఎందుకనంటే ఇంక అదంతా తెలుసు మాట. దావీదు ఏడుస్తూ ఉంటే ఉంది సంతోషం ఎవరికి? యెహోనాదాబుకి. దావీదు ఏడుస్తుంటే, దావీదు కొడుకులు ఏడుస్తుంటే ఉంది యెహోనాదాబుకి సంతోషం. పిల్లారా, అది కపటం బయటికి కనపడకపోయినా. ఏందమ్మా, ఏందయ్యా ఇట్టంటగా? నిజంగా ఇది భలే ఓదార్పు అండి. ఇది చాలా బలమైన ఓదార్పు. ఓదార్పైనా అవతలకు పోయి ఇంకొక రకంగా ప్రవర్తిస్తుంటారు పిల్లలు. ఇలాంటి పరిస్థితులు కూడా మనం కొంచెం గమనించాలి. మనకెవరో చేస్తారని కాదు, కానీ మనం ఎవరికి చేయొద్దు, మనం ఎవరికి ఇలాంటి సలహాలు ఇవ్వద్దు పిల్లరా. మనం ఎవరికి ఇలాంటి పరిస్థితులను తీసుకురావద్దు పిల్లరా. ఇలాంటివి ఇచ్చిన కూడా మనము రక్షణలో ఏం చేయలేం, ఎదగలేం పిల్లరా, ఎదగలేం. రక్షణలో ఎదగాలి అంటే కీర్తనల గ్రంథం 32:2, కీర్తనల గ్రంథం 32:2. చదువుమ్మా, 2:2 చదువు, లేదా 3 చదువు. కీర్తన 32 వచనం మరి 2 కదా, 2వ లైన్. పిల్లలు గమనించండి, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడనమాట. ఆత్మలో కపటం లేకుండా ఉండాలి పిల్లలు. ఇతనిలో కపటం ఉంది, అతనిలో కపటం లేదని ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు యెహోనాదాబులో కపటం ఉంది, మనకు అర్థమైంది. ఎలా చెప్పగలిగామంటే, ఆ ఇంటి పేరటికి అవమానం కలిగినా, ఈ ఇంటి పేరటికి అవమానం కలిగినా మొత్తానికి కలిగినట్టు లెక్క పిల్లరా. వాళ్ళు ఒక ఇంటి పేరటి వాళ్ళే, వీళ్ళు ఒక ఇంటి పేరటి వాళ్ళే. ఇంటి పేరటి వాళ్ళకి తలవంపులు తెచ్చే కార్యాలు జరగకూడదు, తల ఎత్తుకునేలాగా ఉండాలి. యెహోనాదాబు ఇచ్చినటువంటి సలహా ఇది ఇంటి పేరటికి చాలా అవమానకరమైంది పిల్లరా. కాబట్టి అతడు కపటం కలిగిన వాడని మనం చెప్పుకున్నాం. అయితే కపటం లేనివాడని మనం ఎలా చెప్పగలుగుతాము అని అంటే, ఆత్మలో కపటం లేనివాడు మనం ఎలా గుర్తించవచ్చు అంటే, యోహాను సువార్త 1:45. యోహాను సువార్త నతనయేలు గురించి చదివేసేయండి పిల్లరా. వచనం 47, 1:47 యోహాను సువార్త. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు అది వచ్చేసారు పిల్లరా. ఎలా తెలుసు? ఆయన మాట్లాడే మాటల్లో ఏం లేదు, కపటం లేదు పిల్లరా. అతను మాట్లాడే మాటలో కపటం లేదు, ఇతను మాట్లాడే మాటల్లో కపటం ఉంది పిల్లరా. కాబట్టి ప్రభువు నమ్ముకున్న బిడ్డలమైన మనము రక్షణ విషయంలో ఎదగకోకుండా కొన్ని బలహీనతలు మనకి తెలియకుండా మనలో ఉంటాయి. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం పిల్లరా, అసూయ, వేషధారణ, సమస్త దోషణ మాటలు, ఇవన్నీ కూడా మనం ప్రభులో ఎదక్కోకుండా ఏం చేస్తాయంటే అవి అనిసేస్తూ ఉంటాయి పిల్లరా. వీటి నుంచి మనం బయటపడాలి, వీటి నుంచి మనం బయటికి రావాలి పిల్లరా. త్వరగా మనం బయటికి రావాలి. ప్రభు రాబోతూ ఉన్నాడు. మరి ఆయన రాబోయే సమయానికి మనం రక్షణ విషయంలో ఎదకోకుండా ఉంటే మరి ప్రభువు నమ్ముకొని ప్రయోజనం ఏముంది? ఎత్తబడే సంఘములో మనం ఉండక ఎడవబడే సంఘములో మనం ఉంటాం పిల్లరా. ఈ రాత్రికాలం మరి ఈ రక్షణ విషయంలో ఎలా ఎదగాలి అంటే నిర్మలమైన పిల్లరా వాక్యం అనబడినటువంటి పాల వలన రక్షణ విషయంలో ఏం చేయాలి? మనం ఎదగాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎక్కువ శాతం మనం వినాలి, ఎక్కువ శాతం మనం చదవాలి,
ఎక్కువ శాతం చదవాలి, ఎక్కువ శాతం వినాలి పిల్లారా. అప్పుడు కానీ ఈ రకమైనవి మనలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి పిల్లారా. మీ అందరికీ తెలిసిన మాటే చెప్తున్నాను, లైట్కి దగ్గరికి వస్తే తప్ప నీడ వెనక్కి పోదు. లైట్కు దూరం అయ్యే కొద్దిగా నీడ ఏమైంది ముందుకు వస్తూ ఉంటుంది. పాలు, ఏ పాలు? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమనే పాలు పిల్లారా. అన్ని పాలే కదండి, ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం మొత్తం పాలేగా. మళ్ళీ అందులో మళ్ళీ నిర్మలమైన పాలు ఏంటి? ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం అంతవరకు కూడా పాలే పిల్లరా. అర్థం చేసుకోండి. ఆ పాలనే మన బోధకులు కొంతమంది వారికి తోచిన విధంగా తీసుకొని వాక్యాన్ని ఏం చేస్తుంటారు పిల్లరా? మలుపుతూ ఉంటారన్నమాట, మలుపుతూ ఉంటారు. అర్థం చేసుకోండి క్రీస్తు పిల్లరా. యెహోవా సాక్షులు, యెహోవా సాక్షులు ఇదే చెప్తారా? వాళ్ళ బైబిల్ వేరుగా ఉంటుందా? అంతే, ఇందులోనే ఇంకా వాళ్ళకి వాళ్ళకే బైబిల్ వేరుగా ఉండదు, ఇదే బైబిల్. కానీ ఎంతమందిని ఒప్పుకుంటారు వాళ్ళు? ఎంతమందిని ఒప్పుకుంటారు పిల్లరా? రేపు మన దగ్గర రాబోతున్నటువంటి సేవకుడు మొన్న మే నెలలో గొల్లపూడి మీటింగ్కి వస్తే అక్కడికి వెళ్ళి నేను విన్నాను వాక్యం. ఆ రోజు చెప్తున్నాడు అనమాట, ఎవరో ఒక తల్లి యశపురంకు చర్చికి వెళ్తున్నామా, యెహోవా సాక్షి అనబడిన వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళాడు. అమ్మ కొంచెం దేవుని వాక్యం చెబుతానమ్మా అన్నాడంట. సర్లే చెప్పండి, దేవుని వాక్యం ఎవరు చెబితే చెప్పండి అన్నాడంట. అరగంట సేపు దేవుని వాక్యం చెప్పాడు. ఈ అరగంట సేపు వాక్యంలో చెప్పిందంత ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. ఇదే ఈ అరగంట సేపు చెప్పిన వాక్యం అంతా. అరగంట సేపు వాక్యం విన్న తర్వాత ఉందంట, సరేనయ్యా అయ్యగారు మరి చాలా సంగతి చెప్పారు, నాకు కూడా కొద్దిగా పని ఉంది, ప్రార్థన చేస్తే వెళ్దాం. ఇంకా ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి దేంతో ప్రారంభించాడు ప్రార్థన? ఎవరితో? మీకు తెలియదు అసలు ఏది. మనం కూడా ప్రారంభిస్తాం కదండి. ఒకసారి ప్రారంభించండి చూద్దాం. తండ్రి అనలేదా? అన్నారుగా, పరలోకమందు మా తండ్రి అన్నారు, అయిపోయింది. ముగించండి చూద్దాం. యేసు క్రీస్తు నామములో అక్కడికి వచ్చి ముగిస్తున్నాడు. ఉందంట, అదేందయ్యా తండ్రితో ప్రారంభించి ఎవరితో ముగించావు? యేసు ప్రభుతో ముగించావు అంటే యేసు ప్రభు లేకుండా ఏమీ లేదు, ముగింపు లేదు. కాబట్టి నువ్వు చెప్పినటువంటి వాక్యంలో ప్రయోజనం లేదు, ఇంక చాలు, ఇంకెళ్ళు అందంట పిల్లారా. అంటే టైం అయిందని చెప్పాలా, ప్రార్థన ద్వారా ఆయనకి గుణపాఠం నేర్పాలని చెప్పింది. అంటే ఏం పాలు అవుతుందేమో? నిర్మలమైన వాక్యం అనే పాలు తాగుతుంది పిల్లారా. నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలు పిల్లారా. బాగా అర్థం చేసుకోండి, మీరు కూడా పరిశీలన చేసుకోండి. చాలాసార్లు చెప్పాను, ఎక్కడ మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఏదైనా పర్లేదు అనుకుంటే మనం మోసపోతాం పిల్లారా. కొన్ని ఉంటాయి, ఆత్మలు వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు ఎగురుతూ ఉంటారు పిల్లారా. దెయ్యం పట్టినలు ఏం చేస్తారు, ఎగురుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో మనం కూర్చున్నప్పుడు మనం ఎగరకపోతే చెప్పాలి, మన సహోదరులు వెళ్ళి కూర్చున్నారంట పిల్లరా. పాస్టర్ గారు వాక్యం చెప్పేది 10 నిమిషాలేను, హల్లెలూయా అరగంట సేపు చెప్పాడంట. అందులో మన సహోదరులు అంటే వీళ్ళు ఆడికి వెళ్తారు, వాళ్ళు ఇక్కడ కొత్త ఉంటారు కదా, ఇజ్రాయెల్ చెప్పాడు, నాకు తెలియదు. వీళ్ళు చెప్పట్లేదని హల్లెలూయా, వీళ్ళు చెప్పించాలని హల్లెలూయా అంటే వీళ్ళే మెలకున్నారు సప్పగా, అవతలలోకేనో హల్లెలూయా అంటున్నారు వాళ్ళు, వీళ్ళేం మాట్లాడతలేదు. ఇంకా పాస్టర్ గారు వీళ్ళు ఎట్టగా చెప్పరు అనుకొని హల్లెలూయా అంటే ఏమనుకుంటారని చెప్పేసి 2 సురకలు వేసాడంటే ఎవరికి? మనోళ్ళకి పిల్లారా. అయిపోయిన తర్వాత అడిగాడంటలే, ఏంటి పాస్టర్ గారు మాకేంది వాతలేస్తున్నారంటే ఆయన వేరే మాట్లాడాడంట పిల్లారా. నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే
అన్నీ పాలే, కానీ ఏ పాలు? నిర్మలమైన. ఎప్పుడైతే నిర్మలమైన పాలు నువ్వు తీసుకుంటావో పిల్లరా, ఖచ్చితంగా రక్షణ విషయంలో ఏం చేస్తావు? ఎదుగుతావు పిల్లరా, రక్షణ విషయంలో ఎదుగుతావు. అందుకని ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విందాం, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆశించిన ఎదుగుదల మనం కలిగి ఉందాం పిల్లలు. ఆయన ఏం ఆశిస్తున్నాడంటే, నేను మీ దోషముల విషయమై దయ కలిగి మిమ్మల్ని రక్షించాను కదా, మీరు నా బిడ్డలుగా రోజు రోజు రక్షణ విషయం ఏం చేయాలి? ఎదగండి. మీ పనులు మీరు చేసుకుంటానే, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటానే, మీ కుటుంబాలు మీరు చూసుకుంటానే. పిల్లరా గమనించండి, నాకు కొంచెం ప్రత్యేకమైన స్థలం ఇవ్వండి, నేను మిమ్మల్ని రక్షించినందుకు రక్షణ విషయంలో ఎదగండి చాలు. చూసేవాళ్ళు అనుకోవాలి దేవుని బిడ్డలు అనేటువంటి గుర్తింపు మనలో రావాలి. అది ప్రభు మన నుంచి కోరుకునేది పిల్లరా. అలాంటి ఎదుగుదల ఉంటుందో లేదో సంవత్సరానికి సంవత్సరం మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం పిల్లరా. రైతులు చెప్తూ ఉంటారు, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి పెరిగిందా తగ్గిందా? వాళ్ళ దాకా ఎందుకు, మనం మాత్రం లెక్కేసుకుందండి. పోయిన సంవత్సరం కొంచెం బెటర్గా ఉంది, ఈ సంవత్సరం పెద్దగా పనులు లేవంట, ఏమైందో? అలా మనం కొంచెం లెక్కలు వేసుకుంటాం పిల్లరా. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం మనం లెక్కలు వేసుకుంటాం. ఈ లెక్కలతో పాటు రక్షణ విషయంలో కూడా నేను ఎదుగుతున్నానా లేదా అనేది కూడా కొంచెం మనం పరిశీలన చేసుకుందాం రండి. ప్రియుడా, చాలా బాగా చెప్పారు, నిండా వందనాలు. అంతకన్నా నాకు సంతోషం ఇంకేం కావాలి? నా పిల్లలు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారనే మాట వినుడి కంటే, సత్యములో ఎదుగుతున్నారనే మాట వినుడి కంటే అంతకన్నా ఇంక సంతోషం ఇంకేముంది? ప్రభువుని సంతోషపరచాలంటే ఇది ఒక్కటే. ఏంటది పిల్లరా? రక్షణ విషయంలో ఏం చేద్దాం? ఎదుగుద్దాం. అలాగుంటానికి ప్రభు సహాయం చేయను గాక. తలల వంచని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మమ్మల్ని రక్షించిన దేవానికి స్తోత్రాలు. రక్షణ విషయంలో మేము ఎలా ఎదగాలో మీరు నేర్పుతుండగా విని ఆ రకమైన ఎదుగుదల కలిగి ఉంటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.